ఏడుకొండలపై మరో వివాదం. తిరుమలలో భూతకోలాన. కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల కొండపై మరో వివాదం నెలకొంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నిర్వహించిన భూతకోల నృత్య ప్రదర్శన తీవ్ర వివాదానికి దారితీసింది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడంపై శ్రీవారి భక్తులు, హిందూ సంప్రదాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు భూతకోల నిర్వహణపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ అన్ని ఏర్పాటు చేసినప్పటికీ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన భూతకోల జానపద నృత్య ప్రదర్శనపై పెను దుమారం రేగింది. హిందూ సాంప్రదాయంలో ఇది విరుద్ధమని కొందరు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి నృత్య ప్రదర్శనల్ని తిరుమల కొండపై ఎలా అనుమతిస్తారని భక్తులు సీరియస్ అవుతున్నారు. భూతకోల అనేది ఆత్మలకు శాంతి చేకూర్చేందుకు చేసే ఓ ఆచారమని, అలాంటి దానిని ఆలయాల్లో తిరుమల లాంటి పుణ్యక్షేత్రంలో ప్రదర్శించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు శ్రీవారి భక్తులు. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో అనేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుమలలో ఆగమ శాస్త్ర పండితులు ఏం చేస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. కొండపై జరిగే ప్రతి ఉత్సవాల్లో స్వామివారి రూపం తప్ప మరో రూపానికి అవకాశమే లేదని, టీటీడీ వారు కొత్త సాంప్రదాయానికి తెరలేపుతున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వెంకటేశుని బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సాంప్రదాయాలు, సంస్కృతికి సంబంధించిన ప్రదర్శనలు మాత్రమే నిర్వహించాలి. భూతకోల అనేది కర్ణాటకకు చెందిన ఓ ప్రాంతీయ జానపద కళారూపం. ఇది హిందూ ఆరాధనలో భాగమే అయినప్పటికీ తిరుమలలోని సాంప్రదాయాలకు, ఆధ్యాత్మికతకు సరిపోదని భక్తులు వాదిస్తున్నారు. ఈ ప్రదర్శన ఏర్పాటులో టీటీడీ ఆగమశాస్త్ర నిపుణులు, సాంస్కృతిక విభాగం అవగాహన లోపంతో వ్యవహరించాలని, సాంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే భూతకోల వరాహరూప ఆరాధన ప్రక్రియ అని, వరాహస్వామి కొలువైన తిరుమల కొండపై ఈ ప్రదర్శన నిర్వహించడంలో తప్పులేదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆచార సాంప్రదాయ వైవిధ్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నమే తప్ప మరొకటి కాదంటున్నారు. వివిధ సాంప్రదాయాలను ప్రదర్శించడం హిందూ ధర్మంలో భిన్నత్వాన్ని తెలియజేయడమే కాని విరుద్ధం కాదని అంటున్నారు. ఏదేమైనా తిరుమలలో చోటు చేసుకున్న ఈ పరిణామం శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. టీటీడీ ఈ వివాదంపై స్పందించి భక్తుల మనోభావాలను గౌరవించాలని, భవిష్యత్తులో ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తున్నాయి.